అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ దోసకాయ పచ్చడి అండి. ఇది మా కోస్తా ఆంధ్రాలో అయితే దోసకాయతో ఎన్ని రెసిపీస్ చేస్తారో, పప్పు, పచ్చడి, పులుసు, పప్పుచారు, సాంబారు, అబ్బబ్బబ్బబ్బా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రెసిపీస్ చేస్తారో ఓన్లీ ఒక దోసకాయతో. దోసకాయ రెగ్యులర్గా వాడతారు మా కోస్తా ఆంధ్రాలో. అయితే ఇప్పుడు ప్రతి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దోసకాయతో పచ్చడి చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకుని తిని చూడండి. 4 ముద్దలు తిన్నా సరే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. అంత మంచి రెసిపీ ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి 50 గ్రాములు ఎండుమిర్చిని తొక్కుడు అన్నీ తీసేసి వేసి వేయించుకునేయండి. తొక్కులు అంటే తొడాలు తీసేసి వేయించుకునేయండి సిమ్మర్లో పెట్టి. అలా వేయించుకునేటప్పుడే ఒక కరెక్ట్గా 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 1/2 స్పూను ఆవాలు, 1/4 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ధనియాలు ఇవన్నీ వేసి సిమ్మర్లో పెట్టి వేయించండి. ఎక్కువగా వేయించకండి, మాడిపోతాయి నువ్వులు. దగ్గరుండి నిదానంగా వేయించుకునేయండి. సిమ్మర్లో వేగితే నువ్వుల్లో ఉండే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా సిమ్మర్లో పెట్టి చక్కగా వేయించేసుకోండి. ఇలా మంచి స్మెల్ వచ్చేసిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి దోసకాయ ముక్కలన్నిటినీ వేసేసేయండి. దోసకాయ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గట్టిగా ఉండాలి. అందులోనూ దొరికితే నాటువి తీసుకోండి, దొరకకపోతే ఇంకా ఏ దోసకాయ దొరికితే అది తీసుకోండి. కాకపోతే మ్యాక్సిమం నాటువి తీసుకోండి. నాటువి ఎలా ఉంటాయి? గ్రీన్ అండ్ ఎల్లోగా ఉంటాయి. అలా ఉన్నాయి అంటే అవి దోసకాయ అనేది నాటుది అనేసి అర్థము. అయితే పచ్చడికి ఎప్పుడూ కూడా గట్టిగా ఉండే దోసకాయ తీసుకుంటేనే బాగుంటుంది. అలా గట్టిగా ఉండే దోసకాయ ముక్కలను తీసుకుని ఇలా తడంతా వెళ్ళిపోయేలాగా బాగా వార్చేసేయండి. ఇలా వారిన తర్వాత ముక్కలన్నీ మెత్తబడిపోయి దాంట్లో తడి ఏమీ లేకుండా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో ముక్కలన్నిటినీ కొద్దిగా వేసుకుంటూ మిక్సీకి కొంచెం బరకగా అంటే కచ్చాబచ్చాగా మిక్సీకి పట్టుకునేయండి. చల్లారిన తర్వాత, వేడిగా కాదు. అక్కడ నేను మిక్సీ జార్లో వేడిగా పొగలొస్తూ ఉన్నాయి, అప్పుడు వేయకండి, కొంచెం చల్లారాక వేయండి. అలా వేసేసి కచ్చాబచ్చాగా మన దోసకాయ ముక్కలన్నిటినీ కూడా మిక్సీ పట్టుకుని అందులోనే ఈ నువ్వుల పొడి వేసి బాగా కలపండి. అయితే ఎప్పుడైతే మన దోసకాయ ముక్కలు అనేది ఈ విధంగా కచ్చాబచ్చాగా ఉంటాయో అప్పుడు మనకి రోట్లో వేసి దంచుకున్నంత నీట్గా టేస్ట్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇవి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ముక్కలు అనేవి పంటి కిందకి పడుతూ ఉంటే భలేగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను. ఇలా మొత్తం శుభ్రంగా కలుపుకునేసేసిన తర్వాత తాలింపు పెట్టుకునేయండి. అయితే తాలింపు ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తినేయచ్చు. అయితే తాలింపు వేసుకుంటే ఇంకొంచెం మంచి స్మెల్ టేస్ట్ వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొక స్పూన్ వేసేసేయండి. ఒక్క స్పూను వేసేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు కాసిని ఎక్కువగా వేసుకోండి. పచ్చెనపప్పు అవి వేసుకొని బాగా చిటపట్లాడేంత మటుకు వేయించేసేసేయండి. అలా వేయించేసిన తర్వాత ఒక హాఫ్ ఎర్రగడ్డ సగం వేసుకోండి. ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆ తర్వాత కరివేపాకు వేసుకుని బాగా వేయించేసేసేయండి. మంచి స్మెల్ వచ్చేలాగా వేయించండి. అలా వేయించేసేటప్పుడు ఇలా వేగిన తర్వాత చెమ్మంతా వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంగు అనేది ఒక 2 pinches ఇంగు వేసేసేయండి. ఇంగు వేసి ఆ తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ దోసకాయ పచ్చడి మొత్తాన్ని దాంట్లో వేసేసేయండి. వేసి బాగా కలపండి. బాగా కలిపి సిమ్మర్లో పెట్టేసేసేయండి. ఒక్క 2 సెకండ్స్ అలా వదిలేసేసాము అంటే ఇంకొంచెం బాగా తాలింపులో ఉండే ఫ్లేవర్ మొత్తం పచ్చడికి పట్టి మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిందంతా కూడా 1 కేజీ దోసకాయకి 50 గ్రాములు మనం ఎండుమిర్చిని తీసుకున్నాము. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, 1/4 స్పూను ఆవాలు, 1/4 స్పూను మెంతులు, 2 pinches ఇంగువ ఇవి మాత్రమే వేసాము. ఇవన్నీ కూడా దీనికి కొలతలు. 1 కేజీ దోసకాయకి. కేజీ దోసకాయ అంటే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా వెయిట్ అనేది తెలియదు, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత మన ఉల్లిపాయ అనేది 1/2 ఉల్లిపాయ వేసేసుకోండి.
వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకోండి. అలా వేసేసి ఇలా పచ్చడి కనుక మిక్సీకి పట్టుకుంటే ఇది బయట ఉంచితే 2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక వారం 10 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళదు, చెక్కు చెదరకుండా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ లేకపోతే రాగి ముద్దలోకి కానీ కమ్మగా అనిపిస్తుంది అనమాట. అసలు రాగి ముద్దలోకి అయితే చెప్పనక్కర్లేదు. ఇక వేడి వేడి అన్నంలోకి అలా ఒక స్పూను నెయ్యి వేసేసుకొని తింటూ ఉంటే అసలు మనం ఎంత తింటున్నామో కూడా మన లెక్కే ఉండదు, అంత మంచి రెసిపీ. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టేసి షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై.